ప్రతిసారి నేను మొత్తుకొని చెప్పేది ఒకటే. ఎవరిని నమ్మొద్దు బ్లైండ్‌గా బాబు. కొన్ని రోజులు ఆగండి అని చెప్పా అంతే నేను. ఆ! ఇది చూడండి కామెంట్‌లు. నే ఇగో ఈ అబ్బాయి ఎవరో 65,000 65,000 లాస్ అయ్యాడు. ఈ కామెంట్ మళ్ళీ నేను యూట్యూబ్‌లో మొబైల్‌లో చూస్తే ఈ కామెంట్ కనిపించట్లేదు నాకు. నేను చాలా క్లియర్‌గా పెట్టా. కామెంట్ కింద సూపర్ వండర్ అంటున్నా నాకు అర్థం కావట్లేదు. అందులో అంత పెద్దగా అంత విషయం ఏముంది అతను చెప్పిన దాంట్లో. అది వర్కౌట్ అవ్వదంటే ఒక్కొక్కడు అసలు వాడిని లేపారు పైకి. యా ఆయన ఏదో 10 మందికి ఉపయోగపడాలని చేసిన వీడియో పెట్టారు. నువ్వు గొర్రెలు నేను అన్నా చెప్పింది ప్రతిదీ గొర్రెల్లా ఎలా నమ్ముతారు అన్న అంతే. ఈడు దాన్ని హైలైట్ చేసాడు. గొర్రె బిడ్డలు అంటావేంటి అన్నా నువ్వు అని. ఇప్పుడు ఎవరయ్యారు గొర్రె? నీ కామెంట్ చూసి పాపం అతను ఎవరో 65,000 పోగొట్టున్నాడు. మరి ఇప్పుడు అతనికి డబ్బులు నువ్వు ఇస్తావా? ఇంకో అతను ఎవరు 24 ఏళ్ళు అంట ఈ ఎక్స్పీరియన్స్. తమ్ముడు ఈ ఫీల్డ్ అది 24 సంవత్సరాలు అవుతుంది. ఇంత ఖచ్చితంగా కొలతలు మీద ఎవరు చెప్పలేదు. కొలతలు అసలు నీకు ఎందుకు ఆ కొలతలు ఏంటి? సమాధానం చెప్పడం ఏంటి? అవి దొరకవు. 24 సంవత్సరాలు తిరిగావు. టీ2 జెల్తో రెడ్ ఎంఎస్తో బ్లాక్ ఎంఎస్తో పనిచేయమని తెలియదా? ఇదే పెట్టా నేను. మళ్ళీ చెప్తాడు ట్రెజర్ హంటర్ గాడి పేరు దినేష్ కాదు ఆంజనేయులు అని. బాబు నాయన వాడి ఇంటి అడ్రస్ ఆధార్ కార్డుతో సహా నేను పెడితే యూట్యూబ్ తీసేసింది. అది నీకు తెలీదు. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అది. ఇప్పుడు కూడా వాడి అడ్రస్ ఆధార్ కార్డు అడిగితే నేను పెడతాను. నా మెయిల్ ఉంటుంది. మెయిల్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకు కాంటాక్ట్ నా నెంబర్ ఇవ్వట్లేదంటే మనోళ్ళకి డబ్బులు పోగొట్టుకోవడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఒక మనిషి చెప్పేదాన్ని విని అర్థం చేసుకునేది ఉండదన్నమాట. నాలంటోడు చెప్తే అస్సలు అందుకే నేను కూడా చూసుకోవాలి కదా. అనవసరంగా ప్రతి ఒక్కరికి నెంబర్ ఇచ్చేస్తున్నా. మెయిల్‌లో అందరికి అడగంగానే ఫస్ట్‌లో నెంబర్ ఇచ్చా. ఆ టార్చర్ ఏంటో పడ్డా. అందుకే నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వట్లేదు. నాకు విషయం తెలిసినప్పుడు, అప్పుడు నేనే అనౌన్స్‌మెంట్ చేస్తా. ఇప్పుడు ఒక పని మీద ఉన్నాను. అది కూడా కెమికల్స్‌తో అవ్వదు. ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద్వారా ఓ ప్రయత్నంలో ఉన్నాను. ఆ సక్సెస్ అయితే చెప్తాను. మీరు అనుకుంటున్నట్టు 90 డిగ్రీలు, 180 డిగ్రీలు లెగవయి. ఒక యాంటీ ఐరన్ మీద వర్క్ చేస్తున్నా. అది దగ్గరలో ఉంది. అయితే నేనే చెప్తాను. నేను అడిగాను అందరిని. ఇప్పుడు మంచి కామెంట్లు పెట్టారు చూసి ఒక 40,000 నష్టపోయాడు. సమాధానం ఎవరు చెప్తారు? సూపర్ అంట, హీరో అంట, టార్చ్ వీడియో పెట్టండి బ్రదర్. బాబు ఆడికి అవన్నీ తెలిస్తే అసలు నీకు యూట్యూబ్లోకి వచ్చి నీకు అన్ని పెడతాడు. మళ్ళీ ఇంక వాడు అతిథి కబుర్లు చెప్తాడు. మన ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం అని. తెలుగు వాళ్ళ కోసం పెట్టాను. నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయానంటే నువ్వు తెలుగు వాళ్ళ కోసం పెడతారా బాబు? ఒక్కటి సక్సెస్ చేసి చూపించు. ఆ? డబ్బులు తీసుకొని మళ్ళీ అంటాడు అమెరికా నుంచి తెప్పిస్తున్నా నేను 10 లక్షలు వేసి 5 లక్షలు వేసి ఏవేవో చెప్తాడు సోది మాటలు. కొన్ని కామెంట్ చూసుకుని వెళ్ళి చాలా దారుణంగా ఉంటాయి. తీసుకుని బయట ఎక్కడైనా కొనుక్కోండి పర్లేదు కాకపోతే క్వాలిటీ కొనుక్కోండి అంటే అరే అసలు వాటిలో క్వాలిటీ ఏంటి నాన్ క్వాలిటీ ఏంట్రా బాబు వాటితో పరకే అవ్వదంటే. నిజంగా జనాలు గొర్రెలు కాబట్టి ఇవే ఇలా దౌచుకుంటున్నారు. దీంట్లో సగం మంది ఏం చేస్తారంటే వీడి కింద సూపర్ కీపర్ అని పెట్టే వాళ్ళంతా ఇలా బ్యాచ్ అనమాట. అంటే హైప్ లేపుతారు. అక్కడ ఏం ఉండదు అండి హైప్ లేపుతారు అనమాట. ఆ కమెంట్లు చూసి అందరూ వాళ్ళకి ఒకళ్ళో ఇద్దరు మోసపోయినా కానీ 1,00,000 నుంచి 2,00,000 దాకా ఈజీగా వస్తాయి కదా. ఇదే రెండు అయిపోయింది. మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను. సహాయం చేస్తా హెల్ప్ చేస్తా అని యూట్యూబ్లో పెట్టేవాళ్ళని నమ్మద్దు. ఒకటే చెప్తాను సింపుల్గా. చాలా మంది ఇప్పుడు కూడా ఆ కెమికల్ ఎక్కడ దొరుకుతుంది సింపుల్గా అడిగేస్తారు. వాడు ఎందుకు చెప్తాడు? తెలిసినోడు ఎందుకు చెప్తాడు? ఎందుకు వస్తాడు బయటికి? ఎందుకు వస్తాడు పని అయినోడు? ఫైనల్గా నేను చెప్పాల్సింది ఒకటే. నమ్మద్దు, తొందరపడమాకండి. ఏదైనా కొత్త ఛాన్స్ వస్తే ఒక 2-3 ఏళ్ళు ఒక 2-3 నెలలు ఆగండి. 2-3 నెలలు ఆగితే కొత్త ఛానల్ ఏదైనా వచ్చినప్పుడు తెలిసిద్ది ఏదో ఒక విషయం. తొందరపడద్దని చెప్తా ఫైనల్గా నేను. ఇది ఎప్పటికన్నా నేను చెప్పేది ఒకటే ఫైనల్గా. తొందరగా నమ్మి మోసపోవద్దు. ఒకడు ఏదైనా కామెంట్లు వస్తుంటే చూసుకోండి. 10 కామెంట్లు మంచివి కాదు. ఒక్క కామెంట్ చెడ్డగా వచ్చినా చాలు మనకి. అది కావాలి మనకి. 10 కామెంట్లు మంచి అని చూసేస్తారు. ఇన్నేళ్ల నుంచి ప్రతి వీడియో కింద మంచి కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఒక్క వెయిట్ చేయండి. ఒక నెగిటివ్ కామెంట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. చూడండి, అడగండి ఎందుకు పోయింది ఏంటి అని. ప్రూఫ్లు తీసుకోండి. నేను ప్రూఫ్లు తీసుకునే పెడతాను ఏదైనా. ఇగో చూడండి ఒక్కొక్కడు ఎలా కామెంట్లు పెడతాడు. మరి ఇప్పుడు ఫైనల్గా నేను పెట్టి 1 మంత్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఈ అబ్బాయి పెట్టాడు ఈ మెసేజ్. నేను వెళ్ళి యూట్యూబ్లో చూస్తే దాంట్లో కనిపించట్లేదు మొబైల్లో చూస్తే. అందుకే ఇప్పుడు సిస్టంలో రికార్డ్ చేయాల్సి వస్తుంది. అది మ్యాటర్. బ్లైండ్గా నమ్మి మోసపోవద్దు.
పెట్టడం ఇగో యూట్యూబ్ ఫ్యామిలీ అంటాడిగ.